ఓం నమః శివాయ. ఈ పంచమ గణేష్ అని ఒడిశాలో పంచమ గణేష్ అనేసి ఒడిశాలో ఒక వినాయకుడి టెంపుల్. ఇది మర్రి చెట్టులో వెలిశారు. ఈ చెట్టుకి 1100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ చాలా పెద్ద చెట్టు, చాలా పెద్ద మానుగా ఉంది. ఇది 1100 సంవత్సరాల చెట్టుగా అనమాట. చూడండి ఒకసారి, చూడండి. చూసారా, మన వెస్ట్ గోదావరిలో మధ్యాంజనేయ స్వామి టెంపుల్ లాగా మన మధ్యాంజనేయ స్వామి టెంపుల్లో మన హనుమంతుడు ఎలా ఉంటారో ఇక్కడ కూడా వినాయకుడు ఈ చెట్టులో ఉన్నారు. చూడండి, చూసారా? చెట్టు చూపించారంటే చూడండి, మొత్తం చెట్టు మాను ఎలా ఉందో చుట్టూ తిరుగుతున్నాం. చెట్టు మా మాను అనమాట ఉంటుంది అంతా. చెట్టు మాను. చెట్టు మాను అండి. చెప్పండి, చూసారా ఈ చెట్టు? చూసారా, ఈ చెట్టు 1100 సంవత్సరాల వయసున్న చరిత్ర గల చెట్టు అండి. ఈ చెట్టు లోపల మన ఈ గణేష్, పంచమ గణేష్ ఒరిస్సాలో వెలిసారు అనమాట. ఇక్కడ మేము చూడడానికి వచ్చాం. ఇక్కడ నుంచి మేము పూరి వెళ్తున్నాం అనమాట. పూరి వెళ్తే మధ్యలో ఆగాం. చూడండి ఒకసారి. మేమందరం కూడా ఏలూరు నుండి వచ్చామండి మొత్తం. ఈయనండి మా టీం లెజెండ్ హీరో సంతోష్, సుగ్గుల సంతోష్ కుమార్ ఉందా, సాయి సంతోష్. ఈయన ఒక పెద్ద కంపెనీలో మేనేజర్. ఈయన తెలంగాణలో ఉంటారు, హైదరాబాద్. ఈయన తీసుకొచ్చారండి ఇక్కడికి. చూడండి, ఇక్కడ మన వినాయకుడికి ఇష్టమైనటువంటి ఎలుకలు కూడా, తెల్ల ఎలుకలు. అలాగే చెట్టు పైన పావురం చూడండి. ఇగో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి భగవానుడు ఈయన. మన మధ్యాంజనేయ స్వామి ఎలాగో ఇక్కడ ఈ ఒడిశాలో ఈ స్వామి అలా గెలిచారు. చూసి తరించండి. ఓకే అండి, చూడండి ఒకసారి దేవుడిని. అదిగో చూసారా, అదిగో ఎలుక. ఆ ఎలుకలు అక్కడే, ఎక్కడికి వెళ్ళవంట, ఆయన దగ్గరే తిరుగుతూ ఉంటాయంట. 5 ఎలుకలు అక్కడే దేవుడి దగ్గరే తిరుగుతూ ఉంటాయంట. ఎక్కడికి బయటకు ఒక్క వెళ్ళకూడదు, ఎవరిని కూడా ఏం చేయు, అవి అక్కడక్కడ అలా తిరుగుతూ ఉంటాయంట. ఓకేనండి, థ్యాంక్ యూ. చూడండి, ఆ చెట్టు గుడి లోపల నుండి బయటికి అలా వచ్చింది. చుట్టూ గుడి కట్టేశారనమాట. సేమ్ మన పశ్చిమ గోదావరి జిల్లాలో
గురవాయగూడెంలో వెలిసిన మన వినాయకుడు మన హనుమంతుడు లాగే ఇక్కడ కూడా ఈ వినాయకుడు చెట్లో ఉంటారు అనమాట. చూడండి, చెట్టు చూడండి సార్. ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి ఈ వినాయకుడిని చూసి తరించండి. ఇక్కడ ఈ చెట్లో వెలిసినటువంటి వినాయకుడిని చూశారు కదా, మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ స్వామిని దర్శించుకోండి.